నా కొడుకు ప్రాణం కాపాడతావా? అదేంటత్తయ్య, అర్జున్ మీకు కొడుకైతే నాకు భర్త. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత కాదా? సంతోషం తల్లి. కోడలంటే నీలా ఉండాలి. నిజంగా నువ్వు ఈ ఇంటి అదృష్ట దేవతవి. వెళ్ళమ్మా, వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వాడిని ఒప్పించు. వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య, అర్జున్కేం కాదు, నేను చూసుకుంటాను. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా, చచ్చి నీ కడుపున పుడతాను. వెళ్ళమ్మా. వావ్, యువర్ రొమాంటిక్ రా అర్జున్. నేను రెడీ, నా బెడ్ రెడీ, బెడ్ మీద వేసిన పూలు రెడీ. వేర్ ఇస్ అపర్ణ డార్లింగ్? కమ్ ఇన్. బెడ్రూమ్ డోర్ కొట్టి భర్త పర్మిషన్ తీసుకొని లోనకొచ్చే భార్యని నిన్నే చూస్తున్నాను డార్లింగ్. ఎనీవే, వెల్కమ్ మై డియర్. నువ్వేంటిలా వచ్చావు? ముఖానికి మేకప్ లేదు, చేతిలో పాల గ్లాస్ లేదు. నువ్వేం శోభనం పెళ్లి కూతురువమ్మా. ఓకే, నాకు అర్థమైంది. మన ఫస్ట్ నైట్కి ఇంకా టైం ఉంది కదూ. అదే డియర్, పంతులు గారు లేట్ నైట్ ముహూర్తం పెట్టారు కదా, అది నాతో చెప్పడానికి వచ్చావు కదా. ఏం పర్వాలేదు, ఎంత లేట్ అయినా ఈ నైట్ మన ఫస్ట్ నైట్ జరిగిపోవాల్సిందే. ఓకే చెప్పావుగా, వెళ్ళి రెడీ అయిపో. అర్జున్, ఏంటమ్మా? ఈరోజు మన ఫస్ట్ నైట్ ఉంది కదా. లేదు. వై? అది నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదు. మరింకేంటి, ముహూర్తం కుదరలేదా? అయినా వాటిని నేను నమ్మని నీకు తెలుసు కదా. అది కూడా కాదు. ఇంకేంటి సమస్య డార్లింగ్? అర్జున్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.